భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఎంపిక కావడానికి అవసరమైన అర్హతలను వివరిస్తుంది. ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది. భారత పౌరసత్వం క్లాజ్ ఏ వ్యక్తి తప్పనిసరిగా భారత పౌరుడిగా ఉండాలి. అదనంగా వారు కమిషన్ ద్వారా అధికారం పొందిన వ్యక్తి ముందు ఎన్నికల కమిషన్ సూచించిన ఫారంలో ప్రమాణం లేదా ధృవీకరణను తప్పనిసరిగా చేయాలి మరియు చందా చేయాలి. వయస్సు అవసరం క్లాజులు బి శాసనసభలో సభ్యత్వం కోసం వ్యక్తికి కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉండాలి. శాసన మండలిలో సభ్యత్వం కోసం వ్యక్తికి కనీసం 30 ఏళ్లు ఉండాలి. ఇతర అర్హతలు క్లాజ్ సి పౌరసత్వం మరియు వయస్సు అవసరాలకు అదనంగా వ్యక్తి ఏదైనా చట్టం ప్రకారం పార్లమెంటు ద్వారా పేర్కొనబడే ఏవైనా ఇతర అర్హతలను కలిగి ఉండాలి. దీనర్థం రాష్ట్ర శాసనసభలలో సభ్యులు కావాలనుకునే వ్యక్తులకు పౌరసత్వం మరియు వయస్సుకు మించిన అదనపు అర్హతలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. సారాంశంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో సభ్యులు కావాలనుకునే వ్యక్తుల కోసం పౌరసత్వం, వయస్సు మరియు పార్లమెంటు పేర్కొన్న ఏవైనా ఇతర అర్హతలతో సహా ప్రాథమిక అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి సాధారణ విషయములు ఆర్టికల్ 173 రాజ్య శాసన మండలుల సభ్యత్వమునకు అర్హత. ఏ వ్యక్తి అయినను రాజ్య శాసన మండలిలోని స్థానమును పూరించుటకై తాను భారతదేశ పౌరుడైయుండి ఎన్నికల కమిషనుచే తద్విషయమై ప్రాధీకృతుడైన వ్యక్తి సమక్షమున 3వ అనుసూచిలో అందు నిమిత్తము పొందుపరచబడిన ప్రరూపముననుసరించి ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేసిననే తప్ప బి శాసన సభలోని స్థానము విషయములో 25 సంవత్సరముల వయస్సునకు తక్కువ కాకుండాను, శాసన పరిషత్తులోని స్థానము విషయములో 30 సంవత్సరముల వయస్సునకు తక్కువ కాకుండాను ఉన్ననే తప్ప మరియు సి పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారాగాని దాని క్రిందగాని తద్విషయమున విహితము చేయబడు ఇతర అర్హతలను కలిగియున్ననే తప్ప ఎంపిక చేయబడుటకు అర్హుడు కాడు. The Constitution of India, Part 6, The States. Chapter 3. The State Legislature. General. Article 173. Qualification for membership of the State Legislature. A person shall not be qualified to be chosen to fill a seat in the legislature of a state, unless he is a citizen of India, and makes and subscribes before some person, authorized in that behalf by the Election Commission, an oath, or affirmation, according to the form set out for the purpose, in the 3rd schedule. B. Is, in the case of a seat in the Legislative Assembly, not less than 25 years of age, and, in the case of a seat in the Legislative Council, not less than 30 years of age. And C. Possesses such other qualifications as may be prescribed, in that behalf by or under any law made by Parliament.